హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి ప్రతి భారతీయుడు గర్వించదగ్గ జాతీయ పతాకాన్ని మన చేతిలో రెపరెపలాడిస్తూ మన జీవితానికి విలువనిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకుని అందరూ స్వరమెత్తి ఒక్క నిమిషం ప్రతి నిత్యం క్రైస్తవుడు దేశం కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడని ప్రపంచమంతా తెలుసుకునే ఒక సత్యం. ఆరోగ్యాల కోసం ప్రార్థన చేయట్లేదు, మనం ఆయుష్ పెరగాలని ప్రార్థన చేయలేదు ఈ రోజు వరకు. కానీ ప్రతిరోజు మన దేశంలో వ్యభిచారం పోవాలని, మద్యపానం పోవాలని, అవినీతి పోవాలని, లంచగొండితనం పోవాలని, యవనస్తులందరూ మద్యపానాల నుంచి విడుదల పొందాలని, డ్రగ్స్ నుంచి విడుదల పొందాలని ప్రతినిత్యం కడుపు కట్టుకుని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్న సంఘమంతా ప్రతిరోజు ఏడుస్తున్నామని అందరూ చేతులెత్తి కొద్ది నిమిషం అందరం కలిసి దేశం కోసం అందరూ స్వరమెత్తి ప్రార్థనను పాటగా పాడుతూ కలిగించయ్యా నిజ దేవుడా, భారతదేశాన్ని కరుణించయ్యా, మా యేసయ్యా అయ్యా. జై బలో యేసు మహారాజు కే, జై బలో భారత్ కే, జై బలో యేసు మహారాజు కే. దేశంలో మహారక్షణ కలుగునుగాక. దేశం భారతదేశం ప్రపంచంలోనే ఆర్థికంగా సూపర్ పవర్ అయిపోవునుగాక. దేశంలో మహారక్షణ, దేశంలో మహాదీవెన దీవెన, దేశంలో గొప్ప సంపద, దేశంలో మహాశాంతిని అందరం చెప్దాం. దేశంలో మహారక్షణ, దేశంలో మహాదీవెన, దేశంలో గొప్ప సంపద, దేశంలో మహాశాంతిని కలిగించుమయా నిజ దేవుడా, కరుణించుమయా నా యేసయ్యా, కలిగించుమయా నిజ దేవుడా, కరుణించుమయా నా యేసయ్యా. దేశంలో మహారక్షణ, దేశంలో మహాదీవెన, దేశంలో గొప్ప సంపద, దేశంలో మహాశాంతిని. జై బలో యేసు మహారాజు కే, జై బలో భారత్ కే, జై బలో యేసు మహారాజు కే. మద్యపానము, వ్యభిచారము, ప్రతి విధమైన వ్యసనములు, మద్యపానము, వ్యభిచారము, ప్రతి విధమైన వ్యసనములు తొలగించయ్యా నా యేసయ్యా, కరుణించయ్యా నా యేసయ్యా, తొలగించుమయా నజరేయుడా, కరుణించుమయా నా యేసయ్యా. అందుకే దేశంలో మహారక్షణ, దేశంలో మహాదీవెన, అందరం పాడదాం. దేశంలో గొప్ప సంపద, దేశంలో మహాశాంతిని
దేశంలో మహారక్షణ, దేశంలో మహాదీవెన, దీవెన, దేశంలో గొప్ప సంపద, దేశంలో మహాశాంతి కలిగించయ్యా, కలిగించుమయా నా యేసయ్యా, కరుణించుమయా నా యేసయ్యా. భారతదేశంలో మద్యపానం తొలగిపోవునుగాక, వ్యభిచారం తొలగిపోవునుగాక, అవినీతి తొలగిపోవునుగాక. ప్రపంచంలోనే ఆర్థికంగా సూపర్ పవర్ గా దేవుడు భారతదేశాన్ని మార్చేయునుగాక. మన యవనస్తులు జ్ఞానవంతులుగా మారిపోవుదురుగాక. అందరం ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. ఈ ప్రార్థనను ఒక పాటగా, ఎందరో భక్తుల కన్నీటి ప్రార్థన, అనేక మంది క్రైస్తవుల యొక్క ఆక్రమణ ఇది. స్వరమెత్తి యేసయ్యా రక్షించయ్యా, కాపాడయ్యా, రక్షించయ్యా, కాపాడయ్యా, రక్షించయ్యా, కాపాడయ్యా, రక్షించయ్యా, కాపాడయ్యా, రక్షించయ్యా. దేశంలో మహారక్షణ కలుగునుగాక, కలుగునుగాక, గొప్ప సంపద కలుగునుగాక, కలుగునుగాక, శాంతి కలుగునుగాక, కలుగునుగాక, అధికారులను ప్రభు కాపాడునుగాక. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ ఈ మాట చెప్తారు. యేసయ్యా, బిగ్గరగా, బిగ్గరగా. యేసయ్యా, 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 యేసయ్యా. భారతదేశాన్ని కరుణిస్తున్నందుకు వందనాలయ్యా. భారతదేశంలో పెను మార్పు వచ్చినందుకు స్తోత్రమయ్యా. యేసయ్యా, జై బలో యేసు మహారాజుకే, జై బలో యేసు మహారాజుకే. యేసయ్యా నిజ దేవుడా, అందరూ అలాగే రెండు చేతులు పైకెత్తి, ఒక చేత్తో మనకు విలువనిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుందాం, మరొక చేత్తో ప్రతి భారతీయుడు గర్వించదగ్గ జాతీయ పతాకాన్ని పైకెత్తి అందరు కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం అందరం దేశం కోసం ప్రార్థన చేయబోతున్నాం. అందరు కళ్ళు మూసుకుని, అందరు కళ్ళు మూసుకుని స్వరమెత్తి, ఓ అయ్యా దేశంలో మహారక్షణ, దేశంలో మహాసంపద, దేశంలో మహాశాంతిని, దేశంలో భారతదేశంలో భారతదేశం రక్షించబడునుగాక. మతోన్మాదము, ప్రేమోన్మాదము, అవినీతియు, ప్రతి వ్యసనమును భారతదేశంలో తొలగించయ్యా. నిజ దేవుడా, కరుణించయ్యా. నా యేసయ్యా. అందరూ రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆగకుండా పలుకుతుండగానే, ఆగుతున్నా పలుకుతుండగానే ఇంకా బిగ్గరగా జై బలో యేసు మహారాజుకే. భారతదేశంలో కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. బిగ్గరగా యేసయ్యా.
అని పిలుస్తుండగానే దైవజనుడు దేశం కోసం ప్రార్థిస్తుండగా ఏకీభవిద్దాం. హల్లెలూయా 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 నిగిక తారమై శుగిక తురాల బానక తిరా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో మా దేవుడా, మమ్మల్ని మా దేశాన్ని ప్రేమించుచున్న సర్వలోకనాథుడవగు సైన్యములకు అధిపతియగు జ్యోతిర్మయుడవగు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. మా దేశాన్ని, మమ్మల్ని, మా దేశ రాజకీయ నాయకుల్ని, మా దేశంలో ఉన్న అధికారుల్ని, మా దేశంలో ఉన్న ప్రతి ప్రజలను ప్రేమించిన మహారక్షకుడవగు మా తండ్రి, ఇదిగో నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు యేసును ఈ లోకమునకు పంపి మా రక్షణ కొరకై కలువారి శిలువలో కార్చిన నిర్దోషమైన రక్తము చేత మమ్మల్ని అందరినీ రక్షించిన ప్రభు మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇదిగో నాయన, మా దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా గొప్ప రక్షణ ప్రసాదించండి. వారి కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా రక్షణ యేసు నామములో కలుగును గాక. మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క అధికారులకు రక్షణ కలుగును గాక. దేశంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకులకు కాపుదల, భద్రత, క్షేమము కలుగును గాక అని వేడుకుంటున్నామయ్యా. మా దేశంలో ఉన్న ప్రతి అధికారులకు కాపుదల, రక్షణ, క్షేమము కలుగును గాక అని వేడుకుంటున్నాం. ఈ క్రిస్మస్ యొక్క సువార్త మహాసభల్లో ప్రభువా మేమందరం వేడుకుంటున్నాం, నిశ్చయముగా మా దేశము రక్షింపబడును గాక. దేశంలో ఉన్న ప్రజలకు రక్షణ కలుగును గాక. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పరచబడును గాక. దేశమునకున్న అప్పు కొట్టివేయబడును గాక. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సుఖము, క్షేమము, సమాధానము మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో కలుగజేసి మా దేశాన్ని గొప్ప చేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మరొక్కసారి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యభిచారపు కట్లలో ఉన్న వారిని విడిపించి రక్షించండి. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఘోరమైనటువంటి విపత్తుల నుండి, ప్రతి ఘోరమైనటువంటి పాపము నుండి విడిపించి విమోచించి రక్షించి మీ రాకడకు రాజ్యానికి మా దేశ ప్రజల్ని, మమ్మల్ని సిద్ధపరచుకోనమని మా ప్రభుని ప్రియ రక్షకుడగు నజరేయుడైన యేసు నామం వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము నాకానందమే. పాడేద స్తుతి గానము, చప్పట్లు గట్టిగా కొనియాడేద నీ నామము. నీవే నా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, నీవే నా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ హృదయ దారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ హృదయ దారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ అభిషేకము పరమానందమే, నీ అభిషేకము పరమానందమే. పాడేద స్తుతి గానము, హల్లెలూయా. కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములో సఫలము చేసి ఆత్మతో నడిపితివే. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములో సఫలము చేసి ఆత్మతో నడిపితివే. యూదా గోత్రపు కొదమ సింహమా, నీతో నిత్యము విజయాసమే. యూదా గోత్రపు కొదమ సింహమా, నీతో నిత్యము విజయాసమే. నీ పరిచర్యలు పరమానందమే, నీ పరిచర్యలో పరమానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. బోలో యేసు మహారాజ్ కి చేతులెత్తి గట్టిగా. రైట్, ఇక వాక్యానికి సమయం అవుతుంది. దైవజనులు రాబర్ట్ పాస్టర్ గారు స్టేజ్ మీదకి వస్తారు. ఒక చిన్న సిడి ఓపెనింగ్ ఉంది, దాని కొరకు వారు ప్రార్థన చేసిన తర్వాత మన మధ్యలో ఈరోజు చివరి దినం
దేవుని వాక్యాన్ని అందించడానికి దైవజనులు ఉన్నారు కనుక రాబర్ట్ పాస్టర్ గారు వారిని ఆహ్వానిస్తారు. ఈ ప్రార్థన ముగించిన తర్వాత, సీడీ ఓపెనింగ్ అయిన తర్వాత దైవజనులు వారి నోటి ద్వారా దైవజనుల్ని, మన మధ్యలో ఉన్న సేవకులు, ఈరోజు వర్తమానాన్ని అందించే సేవకుల్ని వారు ఆహ్వానిస్తారు. స్తోత్రం. అందరూ కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి, మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సేవకులు సుధాకర్ గారిని మీరు ప్రేరేపించి, మీరు మీ ఆలోచనలో చక్కటి పాటలు రాయడానికి ఈ రాత్రి ఈ సీడీని ప్రార్థన ద్వారా ప్రతిష్ట చేయడానికి మీరు చూపిన ఈ కృప కొరకై స్తోత్రం. మహిమగల నా తండ్రి, ఈ పాటలు వింటున్న వారికి ఆదరణ, నెమ్మది, సంతోషం, సమాధానం కలుగునట్లుగా మీరు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఈ సీడీ అనేకులకు దీవెనకరముగా మారునుగాక, ఆశీర్వాదకరముగా మారునుగాక. కృప చూపి కార్యాలు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామములో ఈ సీడీ నేను ప్రతిష్ఠ చేయుచున్నాను. స్తోత్రం, స్తోత్రం. కొట్టాలి గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యని గణపరుద్దాం. దావీదు పట్టణమునందు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సమయం అయిపోయిందని ఏమనుకోవద్దు. మీకు ఒక ప్రాముఖ్యమైన మనవి ఏంటంటే, వేడివేడిగా ఏంటి నవ్వుతున్నారు? అర్థమైందా? చక్కగా మీ కొరకు సంఘము, విశ్వాసులు ప్రేమించి చక్కటి ప్రేమ విందును ఏర్పాటు చేశారు గనుక మీరు సమయాన్ని చూడొద్దు. ఇది రాత్రి సభ. ఈ సభ దీవెనలు ఖచ్చితంగా మీరు పొందుకోవాలంటే అటు ఇటు తిరగకుండా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఈ సభలకు ముగింపు మరి జయరాజయ్య గారిని నేను పిలిచినప్పుడు, నానా తప్పకుండా నేను వస్తాను అని చెప్పారు. నిర్మల్ ప్రాంతం బలమైన ఘనమైన పరిచర్య చేస్తున్న దైవజనులు, క్రొత్త నిబంధన యాజకత్వం అని సేవకులను, అనేక వందలాది మంది సేవకులను లేవనెత్తుతూ ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో దేవుని బలమైన పరిచర్య చేస్తున్న దైవజనులను నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వస్తూ ఉండగా చక్కగా చప్పట్లు కొడుతూ యేసయ్య ఘనమైన నామాన్ని మహింపరుద్దాం. కొట్టాలి, కొట్టాలి. చప్పట్లు గట్టిగా కొడుతూ ప్రభువును మహింపరచాలి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చక్కగా కూర్చుందాం అందరూ. ప్రైజ్ ది లార్డ్. షార్బెట్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సభల ముగింపు రాత్రి, ఈ 3వ రోజు రాత్రి కూడి వచ్చిన దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో
నా యొక్క హృదయపూర్వక వందనాలు. అమ్మ అందరికీ వందనాలమ్మా. అలానే బ్రదర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దైవజనులకు పెద్దలకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలానే జబరాజ్ పాస్టర్ గారికి, జాయ్ పాస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా ఈ సభలను ఏర్పాటు చేసిన సంఘ కాపరి, స్థానిక సంఘ కాపరి పాస్టర్ రాబర్ట్ నెహెమియా గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఏదో చిన్నగా సభలు ఏర్పాటు చేస్తారేమో అనుకున్నాను. అది తక్కువ సమయంలో ఒక ఇంచుమించు 20 సంవత్సరాల అనుభవంతో కూడిన అనుభవం కలిగిన సేవకులు పెట్టినట్టుగా ఇలా సభలు పెట్టడానికి ప్రభు వారి కృపించినారంటే మన తండ్రి గారి అభిషేకమే, మన అయ్యగారి అభిషేకం. అయ్యగారికి వారు చేసిన పరిచర్య ఏమాత్రము దేవుడు మర్చిపోకుండా వారికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ఈ ప్రాంత ప్రజలను దేవుడు వారి చేతులకు అప్పగించునుగాక. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. పర్వాలేదు, ప్రారంభం కంటే ముగింపు ఎలా ఉండాలి? మహిమగా ఉండాలి. కనుక రేపు దయచేసి మీరు ఎవరు రావద్దు, ప్లీజ్ ఎవరు రావద్దు. ఈ రాత్రి పోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోవాలి. ఎలా పోవాలి? ఒక ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వెళ్ళడానికి ప్రభు మీకు సహాయం చేయునుగాక. ఇంకా నూతన సంవత్సరంలోకి మనం త్వరలో వెళ్ళబోతున్నాం కనుక ఇప్పటి నుంచే ప్రార్థన పూర్వకంగా ఈ సువర్తమానముతో, ఈ ఆశీర్వాదముతో, ఈ వాగ్దానముతో, ఈ దీవెనతో మనం 2023 సంవత్సరంలోకి ప్రవేశించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? దేవుని మహాకృపను బట్టి వర్షం ఆపాడు. ఈ సమయంలో భయంకరమైన మంచు పడాలి. అలాంటి మంచు పడకుండా ఒక ఆత్మీయ అంతరిక్షంలో, ఒక వెచ్చదనంలో దేవుడు మన ఉంచాడు. దేవునికి స్తోత్రం. నేను ఎక్కువసేపు ఏమీ మాట్లాడాను, షార్ట్గా కొద్ది నిమిషాలు మాట్లాడతాను. మీరు శ్రద్ధగా వింటే ఖచ్చితంగా మీ జీవితంలో, మీ కుటుంబంలో కార్యం జరుగుతుంది. వింటారా? నా మాట వింటారా? విన్న వాళ్ళందరూ బాగుపడ్డారు, వినకపోతే మీ కర్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తన పరిచర్య కాలాన్ని ముగించి తాను ఈ లోకానికి వచ్చి తాను చేయాలనుకుంటున్న ఆ రక్షణ కార్యం ఏదైతే ఉందో చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆ దినాల్లో ప్రభుకి వ్యతిరేకంగా క్రియ చేసే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు ప్రభుని పట్టుకొని ఆ సమయంలో పరిపాలన చేస్తున్న, లేక గవర్నర్గా ఉన్న నాయకుడైన పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. చాలాసేపు యేసు ప్రభుని ప్రశ్నలు వేస్తున్నాడు, రకరకాల ప్రశ్నలు. అయినా యేసు ప్రభు ఎలాంటి జవాబు చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. అలా ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ, ఏమయ్యా, నేను ఈ దేశ ప్రజలందరూ కూడా యూదుల రాజు అని నేను పిలుస్తున్నారు. ఎవరి నోట విన్నా అందరూ ఏమంటున్నారంటే యూదుల రాజట, యూదుల రాజట అని అందరూ ఆ నోట ఈ నోట వినగా నాకు కూడా వినిపించింది, నిజంగా నువ్వు రాజువేనా అని పిలాతు యేసు ప్రభుని ప్రశ్నించాడు. అంతవరకు ఎన్నో ప్రశ్నలు అడిగాడు పిలాతు, కానీ యేసు ప్రభు జవాబు ఇవ్వలేదు. బాగా గుర్తించాలి, దేవుడు జవాబు ఇవ్వవలసిన సమయంలోనే ఆయన జవాబిస్తాడు. ప్రశ్నిస్తున్నారు కదా అని ప్రతి ప్రశ్నకు జవాబు తాను ఇవ్వడం లేదు, ఇవ్వవలసిన అవసరం తనకు లేదు. కానీ ఇప్పుడు అడిగిన
ఆ ప్రశ్న. అదేంటంటే అందరూ యూదుల రాజు అని అంటున్నారు, నువ్వు నిజంగా రాజువేనా? ఆ మాటకు యేసుప్రభు, ఆ ప్రశ్నకు యేసుప్రభు ఇప్పుడు నోరు తెరిచి సమాధానం చెప్తున్నారు. ఆయన ఏమని సమాధానం చెప్తున్నాడు ఒకసారి చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనాన్ని దయచేసి గమనించండి. త్వరగా మనం ముందుకు వెళ్దాం, త్వరగా మనం ముగిస్తాం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఆమేన్. అందరం చేతులు పైకెత్తి గట్టిగా చెబుదామా? హల్లెలూయా. గమనించండి, నీవు రాజువా అని పిలాతు ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు ఇచ్చిన జవాబు, ఆయన ఏమంటున్నాడు? నీవన్నట్టు నేను రాజునే, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. గమనించండి, ఆ రోజు యేసు ప్రభు పుట్టుకను గురించి దేవదూతలు చెప్పారు. అది దేవదూతల సాక్ష్యం. యేసు ప్రభు గురించి గొల్లలు చెప్పారు, అది గొల్లల సాక్ష్యం. యేసు ప్రభు గురించి జ్ఞానులు చెప్పారు, అది జ్ఞానుల సాక్ష్యం. కానీ యేసు ప్రభు స్వయాన ఇప్పుడే తానే స్వయంగా చెప్తున్నాడు, నేనెందుకు పుట్టానా, నేనెందుకు పుట్టాను, నేను పుట్టుట కారణమేంటి, స్వయాన తానే చెప్తున్నాడు. ఆయన అంటాడు, ప్రభు అంటాడు, నేను ఎందుకు పుట్టానంటే సత్యమును గురించి ఏం చెప్పడానికి, ప్రసంగం చేయడానికి కాదు. హలో, సత్యాన్ని గురించి నేను ప్రసంగం చేయడానికి కాదు, సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకములో జన్మించాను. ఆమేన్, హల్లెలూయా. సత్యాన్ని గురించి నేను సాక్ష్యం చెప్పడానికి వచ్చాను, ఈ లోకానికి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను, ఈ ప్రజలకు సాక్ష్యం చెప్పడానికి వచ్చాను, ఈ దేశానికి, ప్రపంచానికి, రాష్ట్రానికి, జిల్లాలకు, ప్రపంచంలో ఉన్న మానవాళికి నేను సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. మీకు ఆ విషయం తెలుసా? వాక్యానికి ఎంత బలం ఉంటుందో సాక్ష్యానికి కూడా అంత బలం ఉంటుంది. వాక్యం ఒక వ్యక్తిని ఎలా మారుస్తుందో ఒక వ్యక్తి సాక్ష్య జీవితం కూడా ప్రజలను ప్రభావితం చేసి వారిని మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. దేని గురించి అంటే సత్యం. పిలాతుకు అర్థం కాలేదు. పిలాతు మళ్ళీ అడుగుతున్నాడు, అయ్యా సత్యము సత్యం అంటున్నావు, సత్యము గురించి సాక్ష్యం ఇచ్చడానికి ఈ లోకములో 2020 సంవత్సరాల క్రితం పుట్టినానని సాక్ష్యం చెబుతున్నావు, అసలు సత్యం అంటే ఏంటి అని మళ్ళీ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు జవాబు దొరకలేదు. గమనించండి, సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి ప్రభు వచ్చాడు. ఆ సత్యం అంటే ఏంటని ఈ నాయకుడు అడుగుతున్నాడు, ఈ అధికారి అడుగుతున్నాడు, ఈ గవర్నర్ అడుగుతున్నాడు. ఈరోజు చాలామందికి సత్యం అంటే ఏమిటో తెలియదు, కానీ సత్యం గురించి మాట్లాడతారు, సత్యం గురించి ప్రసంగిస్తారు. ఇది సత్యం అంటారు, అది సత్యం అంటారు. అసలు వాస్తవానికి సత్యం అంటే ఏంటి? అంత గొప్ప హోదాలో ఉన్నాడు పిలాతు. సత్యం అంటే ఏంటయ్యా, నాకు అర్థం కావడం లేదు. ఈరోజు సత్యం అంటే ఏంటిదో అర్థం చేసుకోలేని స్థితిలో చాలామంది అసత్యములోనే ఉంటూ సత్యాన్ని గ్రహించలేని గుడ్డితనంలో బ్రతుకుతున్న ప్రజలు కోకొల్లలుగా ఉన్నారు. ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు మళ్ళీ, సత్యం అంటే ఎవరో కాదు, సత్యం అంటే నేనే. ఆమెను చెబుదామా?
చదవండి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని దయచేసి గమనించండి. యేసు నేనే మార్గమును, నేనే మార్గమును, సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆమేన్. మీరు నన్ను ఎరిగి ఉంటే ఆమేన్. నా తండ్రిని ఎరిగి ఉందురు. ఆమేన్. హల్లెలూయా. సత్యం అంటే ఏంటి అని పిలాతు ప్రశ్నించాడు కదా, ఆ ప్రశ్నకు జవాబుగా మాట్లాడుతున్నాడు. ఆ సత్యం అంటే ఎవరో తెలుసా? నేనే ఆ సత్యాన్ని. ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ సత్యము నేనే. ఆ సత్య సంబంధమైన వ్యక్తిని నేనే. ఆ సత్య ప్రకాశిని, ఆ సత్య సాక్షిని నేనే. నేనే ఈ లోకానికి మార్గాన్ని, నేనే ఈ లోకానికి జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవరును ఆ మోక్షానికి చేరలేరు. మోక్షం దగ్గరికి ఒక మానవుడు రావాలంటే నా మార్గం గుండా రావాలి. నా సత్యాన్ని వారు గ్రహించాలి. నేనెవరో వారు తెలుసుకోవాలి. అప్పుడే వారు మోక్షానికి చేరుతారు అన్న విషయాన్ని ప్రభుల వారు చెప్పకనే అక్కడ తేటగా చెప్తున్నారు. యేసు ప్రభువే సత్యం. ఓకే, ఆ సత్యాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ మళ్ళీ అదే యోహాను సువార్తలో మాట్లాడుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. 32వ వచనం చాలు గమనించండి, అక్కడ నాతో కలిసానండి. అప్పుడు కాస్త గట్టిగా, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చెయ్యను. ఇప్పుడు చెప్పండి, సత్యం అంటే ఎవరు? యేసే. ఆయన అంటే నేనే సత్యం. పిలాతు అడుగుతున్నాడు, సత్యం అంటే ఏంటి? బాబు నేనేరా, నేనే ఆ సత్యాన్ని, నేనే. నువ్వు ఎప్పుడైతే సత్యదేవుణ్ణి, సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావో ఆ సత్యం ఏం చేస్తుందంటే నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే గమనించండి, సత్య సంబంధి కాని ప్రతి ఒక్కరూ కూడా కట్టబడిన వారుగా, బంధించబడిన వారుగా ఉంటారు. ఎవరైతే సత్యమును గ్రహిస్తారో, సత్యమును తెలుసుకుంటారో వారు స్వతంత్రులుగా మారుతారు. ఈరోజు చాలామంది ప్రజలు స్వతంత్రులుగా లేకుండా, మీరు చూస్తే స్వతంత్రులుగా ఉన్నాం, మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం. కానీ ప్రభు మాట్లాడుతున్న మాటల యొక్క అర్థం ఏంటి? ఎవరైతే పాపపు కట్ల చేత బంధించబడి ఉన్నారో, శాపపు కట్ల చేత బంధించబడి ఉన్నారో, దురాత్మ కట్ల చేత, మంత్ర కట్ల చేత, అప్పుల కట్ల చేత, వ్యాధుల కట్ల చేత, ఈ లోక సంబంధమైన దరిద్రపు కట్ల చేత, చెప్పండి, ఈ కట్లు ఉన్నాయా లేవా? ఇక్కడ కూర్చున్న వారిలో ఉన్నాయా లేవా? దరిద్రపు ఒక కట్టు, చేతబడి శక్తులు ఒక కట్టు, మంత్రకట్లు, శాపం, దరిద్రం, పాపం, వ్యాధులు, అనేక రకాల బలహీనతల చేత, దురాత్మ కట్ల చేత, పాపపు కట్ల చేత ప్రజలు బంధించబడి శాపగ్రస్తమైన అనుభవాల్లో సాగిపోతుంటే యేసు ప్రభు శరీరధారిగా దిగివచ్చి, నేనే ఆ సత్యాన్ని, నేనే ఆ జీవాన్ని, సత్యదేవుడనైనా మీరు నన్ను గ్రహించగలిగితే, నన్ను ఎరగగలిగితే, మీరు స్వీకరించగలిగితే, సత్యమైన నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను. ఈ రాత్రి, ఈ క్రిస్మస్ వేడుకల శుభ సందర్భంలో ప్రభు నీతో మాట్లాడే ఒక మాట. ఈరోజు అనేక రకాల కట్ల చేత నువ్వు బంధించబడి ఉన్నావా? శాపపు కట్ల చేత, ఇంట్లో ఒకలాంటి శాపం, తరతరాలుగా వచ్చే శాపం. ఒక కుటుంబం ఉండేది, వారి ఇంట్లో శాపం ఏంటంటే
55 సంవత్సరాలు ఎవరికైతే వస్తారో రక్తం కక్కి చచ్చిపోతారు. ఇది వారి వంశ పారంపర్యంగా వస్తున్న క్రమం. కులానికి వారు మంగళవారు. యేసు ప్రభు అంటే వారికి తెలియదు. గమనించండి, ఈ హైదరాబాద్ మహానగరంలో గమనించండి, ఇంజనీరింగ్ చదవడానికి ఆ ఇంట్లో ఒక బాబు వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ తల్లి బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్, ఆ యొక్క ఫోర్త్ ఇయర్ అనుకుంటాను, యాన్యువల్ ఎగ్జామ్స్ తాను ప్రిపేర్ అవుతున్న సమయంలో వారి తల్లి ఫోన్ చేసింది, రే ఇంకా వారం రోజులకి మన తండ్రి గారికి 55 సంవత్సరాలు నిండుతాయి. 55 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మగవారు మన ఇంట్లో అందరు చచ్చిపోయారు. కాబట్టి మీ నాన్న కూడా ఇంకా 55 సంవత్సరాలు నిండుతాయి, తాను కూడా ఇంకా చనిపోతాడు. మీ తాతలు మీ ముత్తాతలు అందరూ అలానే చనిపోయారు. కాబట్టి వచ్చేసాయి, మనకి ఎగ్జామ్ ముఖ్యం కాదు. ఆ చావు సమయంలోనైనా మరణ సమయంలో నువ్వు దగ్గర ఉండాలని చెప్తే, చెల్లమ్మ అన్ని నీకు మూఢనమ్మకాలు, నేను రాను అని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. అయితే అతని రూమ్మేట్ ఒక వ్యక్తి, చర్చికి పోయే వ్యక్తి ఉన్నాడు, ఒక అబ్బాయి. అతడు ఇతన్ని తరచుగా చర్చికి తీసుకుని వెళ్తున్నాడు. ఆ చర్చిలో దేవుని మాటలు విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విన్న వ్యక్తి గమనించండి, యేసు ప్రభుని రహస్యంగా ఆరాధన చేస్తున్నాడు, కొలుస్తున్నాడు. ఈ ఫ్రెండ్ అడుగుతున్నాడు, పాస్టర్ని అడుగుతున్నాడు, ప్రభుని నమ్ముకుంటే, ఆ సత్యదేవుడైన ఆ సత్యంను నేను నమ్ముకుంటే, ఆ యేసు ప్రభుని నమ్ముకుంటే ఈ శాపం తొలగిపోతుందా, ఈ మరణం తొలగిపోతుందా? అవును, తప్పకుండా. నీ ప్రార్థన ద్వారా, నీ విశ్వాసం ద్వారా నీ తండ్రిని దేవుడు కాపాడుతాడు అని దైవజనులు ఫ్రెండ్స్ సాక్ష్యం చెప్పారు. దేవుని మాటలు చెప్పి బలపరిచాడు. అందును బట్టి ఇతను ఇంటికి వెళ్ళలేదు. 50 దాటింది, నెల రోజు అయిపోయింది. నెల కాదు, 10-15 రోజులకే చనిపోతారు. నెల 2 నెలలు అయిపోయినా వారి నాన్న చనిపోలేదు. ఎగ్జామ్స్ ముగించుకొని ఇంటికి వెళ్తే మా తల్లి అంటుంది, నాన్న మీద ప్రేమ లేదురా నీకు, ఎందుకు రాలేదంటే, ఏమైందమ్మా, ఏమైంది డాడీ, బాగున్నాడు కదా, అదే రేపో మాపో పోతాడని చూస్తున్నాను. అమ్మా, రేపు కాదు మాపు కాదు, అసలు నాన్నకు మరణమే రాదు. దేవునికి స్తోత్రం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు నాన్నను కాపాడుతాడు. ఎప్పుడైతే ఈయన యేసు ప్రభుని సురక్షకునిగా నమ్ముకున్నాడో ఆ శాపపు కట్లు తెగిపోయాయి. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నామా? దరిద్రపు కట్లతో బాధపడుతున్నావా? అప్పుల కట్లతో బాధపడుతున్నావా? వ్యాధుల కట్లతో బాధపడుతున్నావా? మంత్రశక్తి కట్లతో బాధపడుతున్నావా? ఈ లోక సంబంధమైన ఏ కట్టుతో నువ్వు బాధపడినా ఆ కట్ల నుంచి నా ప్రభు నిన్ను విడుదల చేయగలడు. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు సత్యం గ్రహించగలగాలి, నువ్వు సత్యాన్ని గ్రహించాలి. ఆ సత్యం ఎవరో తెలుసా? యేసు ప్రభువే. ఆయన అంటాడు, నేనే ఆ సత్యాన్ని. సత్యమైన నీవు నన్ను ఎరిగి ఉంటే, నువ్వు నన్ను తెలుసుకుంటే, ఇదిగో నిన్ను కట్టిన ప్రతి కట్టు నుంచి నీకు విడుదలిచ్చి నేను నిన్ను స్వతంత్రుడిగా చేస్తాను. హల్లెలూయా. కట్లు లేనివాడిగా, అప్పులు లేనివాడిగా, దరిద్రము లేనివాడిగా, శాపము లేనివాడిగా, వ్యాధి లేనివాడిగా, ఇదిగో మంత్రకట్లు లేనివాడిగా నేను నిన్ను స్వతంత్రుడిగా మారుస్తాను. హల్లెలూయా. ఒకవేళ సంవత్సరాల తరబడి మందిరానికి వస్తూ కూడా ఇంకా రకరకాల కట్లతో నువ్వు కట్టబడి ఉన్నావేమో, ఆ కట్లతోనే నువ్వు క్రిస్మస్ ఆరాధన చేసావేమో. వ్యభిచారము కట్టు, త్రాగుడు కట్టు, అనేక రకాల బలహీనతల చేత కట్టబడి బ్రతుకుతున్నావేమో. ఈ రాత్రి దేవుడు నిన్ను స్వతంత్రునిగా చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. శాపపు కట్లను, పాపపు కట్లను, సైతాను కట్లను ఈ రాత్రి నీ కుటుంబంలో, నీ జీవితంలో కొట్టివేయునుగాక. హల్లెలూయా. యాకోబు కుమారులో ఒక వ్యక్తి పేరు నఫ్తాలి. నఫ్తాలి అనే మాటకు అర్థం తెలుసా? విడవబడిన లేడి అని అర్థం. విడవబడినవాడు, విడవబడినవాడు అంటే అతడు విడవబడక ముందు కట్టబడి ఉన్నాడు అని అర్థం.
నఫ్తాలి ఒకప్పుడు కట్టబడిన వాడు ఇప్పుడు దేవుని ఆశీర్వాదం అతని మీదకి ఎలా వచ్చిందంటే ఆ కట్లన్నీ తెంపబడి, ఆ కట్లన్నీ విప్పబడి, ఆ కట్లన్నీ కాల్చబడి ఇప్పుడు నఫ్తాలి స్వతంత్రుడిగా మారిపోయాడు. నువ్వు కట్టబడి ఉండడం దేవుని చిత్తము కాదు. ఈరోజు నీకు రావాల్సిన స్వాతంత్రం ఏంటి? భారతదేశానికి, మన దేశానికి స్వాతంత్రం వచ్చి కొన్ని సంవత్సరాలైంది, కానీ ఆత్మీయంగా నువ్వు స్వతంత్రుడిగా ఉన్నావా? నువ్వు స్వతంత్రాలుగా ఉన్నావా? ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావా నీ నిజ జీవితంలో? దేవుడు దేశపు బానిసత్వం నుంచే కాదు, పాపపు బానిసత్వము నుంచి, కట్ల నుంచి విడిపించి నిన్ను స్వతంత్రుడిగా చేయడానికి ఆయన శరీరదారుడుగా జన్మించాడు. హల్లెలూయా! ఆయన జన్మ, ఆయన పుట్టుక నీ జీవితంలో పరిపూర్ణమైన శుభకార్యాన్ని, స్వతంత్రతను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించునుగాక. హల్లెలూయా! మీకు ఇంకో విషయాన్ని గుర్తు చేస్తాను. ఈ రాత్రి ఎలాంటి కట్లతో నువ్వు కట్టబడి ఉన్నా ప్రభు నిన్ను విడిపిస్తాడు. ఒకరోజు యేసు ప్రభు యెరూషలేం వెళ్ళాలనుకుంటున్నాడు. తనకు గాడిద అవసరమైంది. యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు, అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంది, దాన్ని విప్పుకొని తీసుకురండి. ఏంటి? అక్కడ ఒక గాడిద, ఆ గ్రామంలో ఒక గాడిద కట్టబడి ఉంది, దాన్ని విప్పి తీసుకొని రండి. విప్పి తీసుకొని వస్తే విప్పబడిన ఆ గాడిద మీద నేను కూర్చుంటాను. దేవునికి స్తోత్రం. అలానే శిష్యులు వెళ్ళారా, కట్టబడిన గాడిదను విప్పేసి యేసు ప్రభు దగ్గర తీసుకుని వస్తే, ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు గాడిద మీద కూర్చున్నాడా లేదా? అంటే ఎవరి హృదయంలో ఆయన నివాసం ఉంటాడు? ఎవరి ఇంటిలో ఆయన నివాసం ఉంటాడు? కట్లతో కట్టబడిన వారి గృహాలలో లేక హృదయంలో, జీవితంలో ఆయన నివసించడు. ఎవరైతే కట్లను తెంపుకొని ప్రభు దగ్గరికి వస్తారో ప్రభు అప్పుడు వారి హృదయంలో, వారి ఇంట్లో ఆయన ఆసీనుడవుతాడు. ఈరోజు ఆ రోజు గాడిద ఊరేగించబడింది కదా, యేసు ప్రభు కూర్చోగానే నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తావో, ఆ సత్యము నీ కట్లను తెంపి నువ్వు స్వతంత్రుడిగా మారుతావో, ప్రభు ఎప్పుడైతే నీ హృదయంలో ప్రతిష్ఠించబడతాడో వెనువెంటనే ఈ లోకంలో గాడిద ఊరేగించబడినట్టుగా నువ్వు ఊరేగించబడతావు. హల్లెలూయా! దాన్ని ఊరేగించిన విధానం ఎలా ఉంది చూడండి. దానికి ముందు బట్టలు పరిచారట, దాని మీద బట్టలు వేశారట. దానికి అంత ఘనత వచ్చేసింది. అదే కట్టబడిన గాడిదకు ఆ ఘనత ఉందా? లేదు. ఇంతకాలం నీ జీవితంలో రకరకాల కట్ల చేత కట్టబడి శాపగ్రస్తమైన అనుభవాల్లో ఒకవేళ నీ జీవితం కొనసాగుతుంటే ప్రభు ఈ రాత్రి నీ కట్లనన్నీ తెంపి ప్రభు నీ హృదయంలో ప్రతిష్ఠించబడి ఇది మొదలుకొని ప్రభు నిన్ను ఊరేగించునుగాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా! దాన్ని అంటారు క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి? కట్టబడి ఉంటే అది క్రిస్మస్ కాదు. కట్టబడిన అనుభవాలలో నుంచి బయటికి వస్తే అది క్రిస్మస్. క్రిస్మస్ అంటే పలహారం కాదు, లేక కేకులు కాదు. క్రిస్మస్ అంటే నీ జీవితంలో ఏ ఏ కట్లతో నువ్వు కట్టబడి బానిసత్వాన్ని అనుభవిస్తున్నావో ఆ అనుభవాల నుంచి నువ్వు ఎప్పుడైతే బయటికి వస్తావో అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన, అదే నిజమైన పండుగ. అట్టి పండుగ చేయడానికి దేవుడు మనకు కృపించునుగాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా! మీకు ఇంకో విషయాన్ని గుర్తు చేస్తాను. క్రిస్మస్ అంటే ఈ లోకంలో ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారో, కానీ ఆ క్రిస్మస్ పండుగలో ఉన్న ప్రతి విధమైన ఆనందాన్ని దేవుని బిడ్డలమైన మనం అనుభవించాలంటే మొదట మనం స్వతంత్రులుగా మారాలి.
దేవునికి స్తోత్రం. రెండో విషయం గుర్తు చేస్తాను. యేసు ప్రభుని ఆ నక్షత్రాన్ని చూసి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని చెప్పి జ్ఞానులు వచ్చి హేరోదు రాజును అడుగుతున్నారు. వాస్తవానికి వారి జ్ఞానంతో ప్రయాణం చేసి, వారి తెలివితేటలతో ప్రయాణం చేసి, వారి తెలివితేటలతో, వారి విద్యతో, వారికున్న నాలెడ్జ్తో యేసుప్రభుని వెతుక్కుంటూ వచ్చి చివరికి ఎక్కడికి వచ్చారు? హేరోదు దగ్గరికి వచ్చారు. అక్కడ ఒక సమస్యను వారు క్రియేట్ చేశారు. అంటే వారు సొంత జ్ఞానంతో యేసుప్రభుని వెతికినప్పుడు వారికి సత్యం దొరకలేదు, ప్రభు దొరకలేదు. ఈరోజు చాలామంది సైన్స్లో వెతుకుతున్నారు దేవుణ్ణి, ప్రకృతిలో వెతుకుతున్నారు దేవుణ్ణి, ఇంకెక్కడెక్కడో వెతుకుతున్నారు. వెతకవలసిన చోట వెతకకుండా నువ్వు ఎక్కడ వెతికినా ఆయన నీకు కానరాడు, ఆయన నీకు దొరకడు. ఆయనను వెతకవలసిన చోటనే నువ్వు వెతకాలి, అన్వేషించవలసిన చోటనే నువ్వు అన్వేషించాలి. అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఈ జ్ఞానులు అజ్ఞానులుగా మారిపోయారు. అక్కడ ఒక రక్తపాతానికి కారకులుగా మారిపోయారు. సరే, ప్రభు వీరిని చేయి విడిచిపెట్టకుండా ఎక్కడైతే వారు నక్షత్రాన్ని తూర్పు దేశంలో వారు చూశారో ఆ నక్షత్రం మళ్ళీ వారు ఆ యెరూషలేముకు వచ్చినప్పుడు ఆ నక్షత్రం వారికి మళ్ళీ కనిపించింది. ఆ కనిపించిన నక్షత్రం వారికి మార్గాన్ని చూపిస్తే అప్పుడు ఆ నక్షత్రం వెంట వెళ్ళారు. ఆ నక్షత్రం సరిగ్గా యేసు ప్రభు ఉన్న చోట ఆగింది. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని పూజించి కానుకలిచ్చి వారు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. గమనించండి, వారు సొంత జ్ఞానంతో యేసు ప్రభుని వెతికినప్పుడు వారికి యేసు ప్రభు దొరకలేదు, సత్యం దొరకలేదు. వారు సొంత జ్ఞానంతో వారు మార్గాన్ని చూసుకుంటూ చక్కగా వెళ్ళి హేరోదు దగ్గరికి వెళ్ళారు. ఎంతగా వారు సెర్చ్ చేసినా వారికి ప్రభు దొరకలేదు. ఎప్పుడైతే ఆ నక్షత్రం వారికి కనిపించిందో వారు నక్షత్రాన్ని వెంబడించడం ప్రారంభించారు కదా, అప్పుడు యేసు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, నీ సొంత జ్ఞానంతో, నీ సొంత బలముతో, లేక నీ కుల బలము, లేక చదువు బలము, ఆర్థిక బలము, నీకున్న నాలెడ్జ్తో నువ్వు సత్యాన్ని వెతికితే, ప్రభుని వెతికితే ఆయన నీకు దర్శనం ఇవ్వడు. నువ్వు ఎంతటి వాడివైనా, ఎంతటి మహాజ్ఞానివైనా నీ జ్ఞానాన్ని పక్కన పెట్టి ప్రభువా, ఈ పంచభూతములు సృష్టించిన వారెవరు, నాకు ప్రత్యక్షం కండి, నాతో మాట్లాడండి అని నువ్వు సత్యాన్వేషణ చేసి ఆశతో ఆకలితో ఆయనను వెతికితే ప్రభు ఖచ్చితంగా నీకు ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. అలా ఎంతోమంది, ఒక పచ్చి మాంత్రికుడు, భయంకరమైన మాంత్రికుడు, ఇంట్లో అందరూ చనిపోతున్నారు, తాను కూడా చనిపోయే పరిస్థితికి వచ్చాడు. ఎన్నో రకాల వ్రతాలు చేశాడు, అవి చేశాడు, ఇవి చేశాడు, కానీ తాను బ్రతికే పరిస్థితి ఏమీ కనిపించలేదు. కానీ ఒకరోజు ఇలా ప్రార్థన చేశాడు. ఏమని తెలుసా? ఈ భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఎవరైనా దేవుడు ఉంటే ఆయన నాకు ప్రత్యక్షం అవుతే ఖచ్చితంగా నేను ఆయన సేవ చేస్తాను అన్న రాత్రే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మా ప్రాంతంలో అతడు పాస్టర్ పనిచేస్తున్నాడు. గమనించండి, యేసు ప్రభుని నువ్వు ఎప్పుడైతే గుర్తించి ఆయన సత్య మార్గాన్ని తెలుసుకొని ఆయన వైపు నువ్వు తిప్పబడతావో అప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితంలో గొప్ప సూర్యోదయం కలిగిస్తాడు. చెప్పండి, ఏం కలిగిస్తాడు? గొప్ప సూర్యోదయం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పౌలు ఉన్నాడే,
అతడు సౌలు తన మార్గంలో వెళ్తున్నాడు, తన జ్ఞానంతో వెళ్తున్నాడు. ఆ దమస్కు మార్గంలో వెళ్ళినప్పుడు గమనించండి, యేసు ప్రభుకి వ్యతిరేకంగా క్రియ చేయడానికి వెళ్తుంటే మార్గ మధ్యంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా! ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో సౌలు పౌలుగా మారి ఇప్పుడు తన మార్గాన్ని మార్చుకొని యేసు ప్రభుకి గొప్ప అపోస్తలుడిగా మారిపోయాడు. హల్లెలూయా! క్రిస్మస్ అంటే ఏంటి? నీ మార్గాన్ని మార్చుకోవడం. హలో, నీ పాత జీవితాన్ని మార్చుకోవడం. నీ పులిసిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో, నీ శపించబడిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోవడమే క్రిస్మస్. యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా ఎందుకు వచ్చారో తెలుసా? నీ మార్గాన్ని మార్చడానికి. వాక్యం చెబుతుంది, అనేకులు భూమి మీద ప్రతి మానవుడు తన మార్గాన్ని చెరుపుకొని తిరుగుతున్నాడట. మార్గము చెరుపుకొని తిరుగుతున్న ప్రజలను తిరిగి మార్గములో ఉంచడానికే యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకములో అవతరించాడు, జన్మించాడు. ఈరోజు మార్గము తప్పి తిరిగే ఒక నక్షత్రంగా ఉన్నావా? లేక సత్య మార్గంలోనే నడుస్తున్నావా? మార్గము తప్పి తిరుగుతున్న సౌలును దేవుడు పౌలుగా మార్చేశాడు. చూసారా? ఇంకో విషయం చెప్పమంటారా? బైబిల్లో రూతమ్మ ఉందే, రూతమ్మ, ఆమెకు మార్గం తెలియదు. ఒక క్రైస్తవుని దేవుని బిడ్డని పెళ్లి చేసుకుంది. ఓర్పా, రూతు ఇద్దరు వివాహం చేసుకున్నారు. వారు కాస్త భర్తలు బతుకున్నప్పుడు దేవుని గురించి 4 మాటలు చెప్పారు. వాళ్ళిద్దరు చనిపోయారు. గమనించండి, ఓర్పా తన మార్గాన్ని మార్చుకోకుండా తిరిగి మోయాబుకి వెళ్ళిపోతే, రూతు తన మార్గాన్ని మార్చుకొని ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చింది. ఆమెన్. ఇప్పుడు చెప్పండి, మార్గము మార్చుకున్న రూతు దీవించబడిందా? మార్చుకోలేని ఓర్పా దీవించబడిందా? కాస్త గట్టిగా. ఎవరు దీవించబడతారు? నీ మార్గాన్ని మార్చుకోవాలి, నీ పద్ధతులను మార్చుకోవాలి. దేవునికి ఇష్టమలేని కార్యాలు, దేవునికి ఇష్టమలేని ప్రతి పాపం, దేవునికి ఇష్టమలేని ప్రతి ఆశ, కోరిక ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు మార్చుకొని, నువ్వు ఎప్పుడైతే ఈ సత్య మార్గములో నడవడానికి ఇష్టపడతావో, గమనించండి, రూతమ్మ చరిత్ర పుటల్లో ఏ విధంగా ఆమె పేరు గ్రంథస్థం చేయబడిందో, ఆమె చరిత్ర ఎలా అద్భుతంగా మారిపోయిందో, దేవుడు ఈ రాత్రి అద్భుతంగా నువ్వు మార్గాన్ని మార్చుకుంటే నీ చరిత్రను కూడా అద్భుతంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా! ఒక శాపగ్రస్తమైన అనుభవాల్లో పుట్టిన స్త్రీ రూతు. మోయాబీలు శాపగ్రస్తులు. ఆ శాపగ్రస్త అనుభవంలో ఉన్న రూతమ్మ చరిత్ర ఎలా మారిపోయిందంటే యేసు ప్రభు యొక్క వంశావళి పట్టికలో చేరిపోయింది. ఆమెను చెబుదామా? మీ పేరు చేరిందా? ఆమె యూదురాలు కాదండి, ఆమె యూదురాలు కాదు, ఇశ్రాయేలు వంశస్థు స్త్రీ కాదు. దేవుని మర్మం ఆమెకు తెలియదు. ఆమె ఎప్పుడు కూడా లోతుగా బైబిల్ చదివిన వ్యక్తి కాదు. ఆమె మోయాబురాలు. శాపగ్రస్తమైన అనుభవాల మధ్యలో జీవిస్తున్న వ్యక్తి ఆమె. ఓర్పానేమో తన మార్గాన్ని మార్చుకోకుండానే మోయాబులోకి వెళ్ళిపోతే, ఆ శాపములోకి వెళ్ళిపోతే, ఆ కట్టలోకి వెళ్ళిపోతే, చూడండి, ఈ ఓర్ప చిన్నదైనా కొందరు చిన్నవాళ్ళైనా జ్ఞానవంతులుగా ఉంటారు, కొందరు పెద్దవాళ్ళుగా ఉంటారు కానీ అజ్ఞానులుగా ఉంటారు. పెద్దవాళ్ళమని చెప్పుకుంటారు కానీ అజ్ఞానులుగా ఉంటారు. ఈమె చిన్నదైనా చూడండి, తన మార్గాన్ని మార్చుకొని, తన పద్ధతులను మార్చుకొని, తన ఆచార సాంప్రదాయాలన్నీ మార్చుకొని, శాపగ్రస్తమైన అనుభవాలను మార్చుకొని, నాకు ఇదిగో అత్తతో అంటుంది, నీ దేవుడు నాకు కావాలి, ఆ సత్యం నాకు కావాలి, ఆ జీవం నాకు కావాలి, ఆ మార్గం నాకు కావాలి. చూసారా? ఆ సత్యాన్ని కోరుకొని
ఆ జీవాన్ని కోరుకొని, ఆ మార్గాన్ని కోరుకొని, తనకున్న శాపగ్రస్తమైన మార్గాన్ని విడిచిపెట్టి ఇప్పుడు చూడండి అత్తతో పాటు బెత్లెహేముకు బయలుదేరింది. గమనించండి, బెత్లెహేములో పరిగెయేరుకుంటున్న రూతమ్మ ఏ పొలములో పరిగెయేరుకుందో ఆ పొలానికి యజమానురాలుగా మారిపోయింది. చెప్పండి, ఇప్పుడు ఈమె బానిస కట్లతో ఉందా? దరిద్రపు కట్లతో ఉందా? యజమానురాలైందా? మరి నువ్వు ఎలా ఉంటున్నావు ఈరోజు? సంవత్సరాల తరబడి యేసు ప్రభుని ఆరాధిస్తూ మందిరానికి వస్తున్నా కొంతమంది ఇంకా పాపపు కట్లు, లేక శాపపు కట్లు, దరిద్రపు కట్లు, అప్పుల కట్లు, వ్యాధుల కట్లు. ఎప్పుడు చూసినా గొలుసు ప్రార్థన చేసినట్టు 24 గంటలు హాస్పిటల్ చుట్టే తిరగడం. ఇంకో మాట చెప్పాలంటే కొందరు ఇల్లే హాస్పిటల్, కొందరికి ఫ్యామిలీ డాక్టర్. మళ్ళీ ఏ డాక్టరు? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఫ్యామిలీ డాక్టర్లు ఉంటే ప్రమాదం అండి. ఫ్యామిలీ డాక్టర్లు అస్సలు ఉండొద్దు. ఎందుకు తెలుసా? వాళ్ళు పొడుస్తూనే ఉంటారు, కోస్తూనే ఉంటారు, లేని రోగాన్ని కూడా ఉన్నదని చెప్పేస్తారు. ఆమెన్, హల్లెలూయా. గమనించారా? తన పద్ధతి మార్చుకొని, తన మార్గాన్ని మార్చుకొని ఎప్పుడైతే తాను బెత్లెహేముకి వచ్చిందో ఆ బెత్లెహేములో పరిగె ఏరుకుంటున్న ఆమె ఆ పరిగె ఏరుకున్న పొలానికి యజమానురాలైపోయింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? నేనంటాను, నీ మార్గాన్ని మార్చుకుంటే, నీ పద్ధతి మార్చుకుంటే, నీ బలహీనతలు విడిచిపెట్టి, నీ రహస్య పాపాలు విడిచిపెట్టి, అన్య ఆచారాలు విడిచిపెట్టి, దేవునికి ఇష్టం లేని పాపాన్ని విడిచిపెట్టి, శాపగ్రస్తమైన కార్యాలను విడిచిపెట్టి, నువ్వు సత్యాన్ని గ్రహించి ప్రభు దగ్గరికి వచ్చి నీ మార్గాన్ని మార్చుకొని ప్రభు సన్నిధిలో నిలబడగలిగితే రూతు చరిత్రను మార్చినట్లుగా, తన మారాను మధురంగా మార్చినట్లుగా, తన కన్నీటిని నాట్యంగా మార్చినట్లుగా, తన చీకటిని వెలుగుగా మార్చినట్టుగా ఈ రాత్రి నా ప్రభు నీ బ్రతుకును కూడా వెలుగు కరంగా మారుస్తాడు. హల్లెలూయా. మానుకోవలసింది మానుకో, విడిచిపెట్టవలసింది విడిచిపెట్టు. అదే క్రిస్మస్. కొందరు క్రిస్మస్ ఎలా అంటే ऊपर स्टार अंदर बार, ऊपर क्या है स्टार है, अंदर क्या है बार. बार అంటే సీసా. అదా క్రిస్మస్. బంధువులందరినీ పిలిచి వాళ్ళు తాగుతుంటే నాకు తాగుబుద్ధి అయింది పాస్టర్ గారు. ఏం ప్రభుబల్ అనుకున్నావేంది? అర్థం కాలేదా? అంటే నీ మార్గం మారలేదా? నీ మనసు మారలేదా? ఎంతకాలం నామకార్థపు కట్ల చేత కట్టబడి ఉంటావు? మార్చుకో. ఈ రాత్రి నీ చరిత్రను మార్చాలనుకుంటున్నాను నా ప్రభు. ఆమెన్, హల్లెలూయా. మామూలు కాదు, అసాధారణంగా నీ బ్రతుకును, నీ చరిత్రను దేవుడు మార్చాలనుకుంటున్నాడు. అలాగున ప్రభు చెయ్యునుగాక, 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 చెయ్యునుగాక. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ నేను మిమ్మల్ని ఈ రాత్రి విసిగించదలుచుకోలేదు. ఒక్క మాట చాలు మీ జీవితాన్ని మారుస్తుందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. గమనించండి, చివరి మాట ఏంటంటే గమనించండి, ఇప్పుడు ఈ రూతం ఎక్కడికి వెళ్ళింది తెలుసా? బెత్లెహేంకి వెళ్ళిందండి. ఆ బెత్లెహేం గురించి బైబిల్లో రాయబడిన ఒక మాట, ఆ మాట గమనించండి. చదవండి, నేను ముగిస్తున్నాను. చదవండి, ఆ మాట గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి గమనించండి. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. చాలు, అందరూ నా వైపు చూడండి, నేను ముగిస్తున్నాను. గమనించండి, అక్కడ రాయబడిన మాట గమనించారా? యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు. అందరూ ఏమనుకుంటున్నారు?
బెత్లెహేం గురించి అందరి టాక్ ఏంటి? నీ గురించి ఏమనుకుంటున్నారు? ఆ బెత్లెహేం గురించి ఏమనుకుంటున్నారు? ఫస్ట్ ఆ బెత్లెహేం గురించి ఏమనుకుంటున్నారంటే అది చాలా అల్పమైనదట. అసలు ఆ గ్రామాన్ని ఎవరు కూడా లెక్క చేసేవారు కాదు, దాన్ని చాలా హీనంగా చూసేవారు. బెత్లెహేమా, దాంతో లెక్కనేంటి, దాంతో లెక్కన, అలా హీనంగా మాట్లాడేవారు, హీనంగా చూసేవారు. ఆ బెత్లెహేం నుంచి ఎవరైనా సిటీకి వస్తే, యెరూషలేం పట్టణానికి వస్తే, ఎవరా నీది? మాదా బెత్లెహేం, నీదో బతకారా? మీ ఊర్లో అంతా దరిద్రులేనట్టు కదా, పేదవాళ్ళేనట్టు కదా, అందరు వ్యాధిగ్రస్తులేనట్ట, అట్లా దరిద్రంగా మాట్లాడేవారు. అంత అల్పంగా ఉండేది బెత్లెహేం గ్రామం. ఇప్పుడు ప్రవచనం ఏమని వచ్చిందంటే, అందరూ ఓ బెత్లెహేమా, అందరూ నిన్ను తృణీకరిస్తున్నారు కదా, అందరూ నేను అల్పమైన దానిగా చూస్తున్నారు కదా, ఇదిగో ఈ పంచభూతములను సృష్టించిన దేవుడనైన నేను, సత్యదేవుడనైన నేను నీ గ్రామములోనే జన్మిస్తాను. తృణీకరించబడిన నిన్ను ఘనపరచబడులాగున, హీనంగా చూశారు కదా అందరూ నిన్ను, రేపటి నుంచి అందరూ నిన్ను ఘనముగా గొప్పగా చూసులాగున నేనేం చేస్తానంటే నీ గ్రామములోనే పుడతాను. ఈరోజు ఆ బెత్లెహేం పట్టణానికి వెళ్ళి చూస్తే గమనించండి, అది బెత్లెహేమా? అది ఆ గ్రామం మహా పట్టణం అయిపోయి కొన్ని వేలాది మంది, లక్షలాది మంది ప్రతిరోజు వచ్చి ఆ పట్టణాన్ని, ఆ గ్రామాన్ని దర్శిస్తుంటే ఆ బెత్లెహేం చరిత్రే మారిపోయిందండి. దేవునికి స్తోత్రం. నేనంటాను, యేసు ప్రభు ఈ లోకములో ఆయన శరీరధారి ఎందుకు జన్మించాడో తెలుసా? నిన్ను చాలామంది తృణీకరిస్తున్నారు కదా, అరే నీదొక చదవారా, నీదో బతకారా, నీదొక బతకానే, నీది చచ్చిపోతే బాగుండు, నువ్వు చెడ పుట్టావు కదరా మా ఇంట్లో, నువ్వు భారం అయిపోయావు మాకు, ఇంట్లో నుంచి వెళ్ళిపో. తెలివే లేదు నీకు, నువ్వు పశువా మనిషివా, నీకు అర్థం కాదే. భర్త అంటాడు, నీకు అర్థం కాదే మెంటల్ దానా. మరి మెంటల్ దాన్ని ఎందుకు చేసుకున్నాడు ఈ మెంటలోడు? మరి చేసుకుంటప్పుడు చూసి చేసుకోవా? అటు భర్త హీనంగా చూస్తున్నాడు, పిల్లలు హీనంగా చూస్తున్నారు, భార్య హీనంగా చూస్తుంది, సమాజంలో ఉన్నవారు హీనంగా చూస్తున్నారు. మనకున్న పేదరికాన్ని బట్టి, నీకున్న నిరుద్యోగాన్ని బట్టి, నీకున్న సమస్యలను బట్టి, నీకున్న వ్యాధిని బట్టి నేను ఎంతగా తృణీకరిస్తున్నారు. నాన్నవారు నన్ను మంచిగా చూసుకుంటారు, నాన్నవారు నన్ను ప్రేమగా చూసుకుంటారు, వీరు నన్ను హేళన చేయరు అని నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటారు, వారు కూడా నిన్ను హీనంగా చూస్తుంటే ఎంత బాధ ఉంటుంది. అటు కులం, అటు సమాజం, అటు ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇంకో మాటల చర్చికి వస్తే కూడా ఇంకా అక్కడ ఇక్కడ నేను ఎంత హేళనగా, ఎంత హీనంగా, ఎంత నీచంగా చూస్తున్నారు. ప్రభు అంటున్నాడు, తృణీకరించబడిన నీవే నాకు కావాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడినది, తృణీకరించబడిన రాయి అది మూలకు తలరాయిగా మారిందా. నిన్నందరూ తృణీకరించారేమో, అందరూ నిన్ను రకరకాలుగా హేళన చేస్తున్నారేమో, అపహాస్యం చేస్తున్నారేమో. నీ భర్త లేక నీ భార్య, నీ పిల్లలు రకరకాలుగా నీ గురించి హీనంగా మాట్లాడుతున్నారేమో, నిన్ను అల్పంగా చూస్తున్నారేమో, నిన్ను రకరకాలుగా మాటల చేత, సూటి మోటి మాటల చేత నీ హృదయాన్ని ఛిద్రం చేస్తున్నారేమో, లేక పొడుస్తున్నారేమో, నరుకుతున్నారేమో. ఈ రాత్రి నా ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు. అందరూ నిన్ను హీనంగా చూసిన నా ప్రభు అంటున్నాడు, నేను ఈ రాత్రి నిన్ను ఘనంగా చూస్తాను. గట్టిగా చెబుదామా? హల్లెలూయా,
హల్లెలూయా. నేను మాత్రం నిన్ను హీనంగా చూడను. ఆ గాడిదను చూడండి, ఆ గాడిదను చూడండి, అందరు హీనంగా చూస్తున్నారు. గాడిదనా 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 గాడిదనా. గుర్రం ఎక్కరాదా యేసుప్రభు? రథం ఎక్కరాదా యేసుప్రభు? చనిపోయిన వారిని లేపినవాడు రథం ఎక్కరాదా? గుర్రం ఎక్కరాదా? గాడిదనా గాడిదనా గాడిదనా. రకరకాలుగా ఆ గాడిదను చూసి నవ్వుకుంటున్నారు, యేసుప్రభుని చూసుకుంటా నవ్వుకుంటున్నారు. ఆమెన్. ఆ గాడిదకు ఎంత ఘనత అండి, ఎంత మహిమ వచ్చేసిందండి, దానికి ఎంత సన్మానం అండి, దానికి బోకే ఇచ్చేశారు, దానికి శాలువ కప్పేశారు. పైన కప్పారా లేదా? దాని మీద బట్టలు, అదే శాలువ కప్పడం. మీ మీద ఎప్పుడైనా శాలువ కప్పారా? పోయేటప్పుడే కప్పుతారేమో. ప్రైజ్ ది లార్డ్. నీ మీద శాలువ కప్పాలంటే ఏదో ఒక చరిత్రాత్మకమైన కార్యం నీలో జరగాలా లేదా? చెప్పాలి, జరగాలా లేదా? ఆమెన్. ప్రభు అంటున్నాడు, చరిత్ర లేని నీ బ్రతుక్కు నేను చరిత్ర సృష్టిస్తాను. నీవు నన్ను గ్రహిస్తే, నీ హృదయంలో నన్ను స్థాపిస్తే, నీవు నన్ను గుర్తించగలిగితే, నీ కట్లన్నీ తెంపి నీ బ్రతుకును నూతన పరిచి నీ చరిత్రను ఎలా మారుస్తానో తెలుసా? నా చరిత్ర కూడా జీరోనే. నా చరిత్ర కూడా జీరోనే. నా బ్యాక్గ్రౌండ్ సిఎస్ఐ. చనిపోవాలనుకున్నాను. కాస్త కొద్ది దూరంలో, ఆ కంపౌండ్ వాళ్ళంత దూరంలో ట్రాక్ ఉంది. ఎప్పుడు అది హైవే లైన్. 5 నిమిషాలకు ట్రైన్ వెళ్తుంది. చచ్చిపోదామని వెళ్తున్నాను. ఒక చీకటి నన్ను తీసుకొని వెళ్తుంది. అంతలో నా కుడి ప్రక్కన ఒక తెల్లటి ఆకారం ప్రత్యక్షమై, నువ్వు చనిపోవలసిన అవసరం లేదు, అల్పమైన నీ బ్రతుకును, తృణీకరించబడిన నీ బ్రతుకును, హీనంగా ఉన్న నీ బ్రతుకును నేను చరిత్రాత్మకంగా మారుస్తాను. నా మాటిని వెనుకకు రా, నా మాటిని వెనుకకు రా. ఒక చీకటి నన్ను తోసుకొని వెళ్తుంది చావుకు. నా చరిత్రను మారుస్తానన్న ఒక దేవదూతల ఆకారం నన్ను వెనుకకు లాగుతుంది. చివరికి ఆ దేవదూత మాటలు, ఆ తెల్లటి ఆకారం మాటలు విని నేను ఇంకా సమీపంగా వెళ్తున్న నేను వెనుకకు వచ్చేసానండి. ఆయన చెప్పినట్టుగానే జీరోగా ఉన్న నన్ను దేవుడు నా చరిత్రనే మార్చివేశాడు. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. చరిత్ర లేని వారికి చరిత్ర, ఘనత లేని వారికి ఘనత అనుగ్రహించే దేవుడు మనము ఆరాధిస్తున్న దేవుడు. కావచ్చు నిన్ను సమాజం తృణీకరించిందేమో, నీ బంధువులు తృణీకరించారేమో, నీ స్నేహితులు తృణీకరించారేమో, నీ ఆఫీసులో కూడా అందరూ నిన్ను తృణీకరిస్తున్నారేమో, నీ చుట్టూన్న వారు, నీ కాలనీ ప్రజలందరూ కూడా నిన్ను హేళన చేస్తూ నిన్ను తృణీకరిస్తున్నారేమో. ప్రభు అంటున్నాడు, ఓ బెత్లెహేమా, నువ్వు అల్పమైన దానివని అందరూ అనుకుంటున్నారు కదా, ఇశ్రాయేలును ఏలబోయే రాజు ఇదిగో నీలో జన్మిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు నీ హృదయంలో స్థాపించబడతాడో, ప్రభు నీ గృహంలోకి వచ్చి ఆయన ఎప్పుడైతే చేరుతాడో, అప్పుడు చూడు నీ చరిత్ర ఎలా మారిపోతుందంటే, అల్పమైన ఘనహీనమైన గాడిద ప్రజల మధ్యలో ఊరేగించబడినట్లుగా ఈ సమాజంలో నీవు కూడా ఊరేగించబడతావు. ఎవరు ఊరేగిస్తారు? నీలో ఉన్న ప్రభువే ఊరేగిస్తాడు. అదిగో మొర్దెకైను ఊరేగించలేదా? అదిగో యోసేపును ఊరేగించలేదా రథాల మీద? జైల్లో ఉన్నవాడిని బయటికి తీసుకొని వచ్చి ఊరేగించలేదు? దేవుడు నిన్నెందుకు ఊరేగించాడు? నీ మారాను మధురంగా మార్చి, నీ చీకటిని వెలుగుగా మార్చి, నీ కన్నీటిని నాట్యంగా మార్చి, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి నేను బయటికి తీసుకొని వచ్చి నా ప్రభు నిన్ను ఊరేగించుటకు సమర్థుడు. ఆమెన్. నువ్వు ఊరేగించబడితేనే అదే క్రిస్మస్. దాన్ని అంటారు క్రిస్మస్.
నువ్వు పరిగె ఏరుకుంటే క్రిస్మస్ కాదు, నువ్వు కట్లతో ఉంటే క్రిస్మస్ కాదు, నీవు నీ మార్గంలోనే నడిస్తే క్రిస్మస్ కాదు. నీ మార్గాన్ని మార్చుకొని నీ హృదయంలో ప్రభుని స్థిరపరచుకొని ప్రతిష్ఠించుకొని ప్రభు మార్గంలో ఎప్పుడైతే ఆ సత్య మార్గంలో నువ్వు నడవడం ప్రారంభిస్తావో, ప్రభు రూతు చరిత్ర, ఎస్తేరు చరిత్ర, ఇదిగో ఆ యోసేపు చరిత్ర, మొర్దెకై చరిత్ర, దావీదు చరిత్ర మార్చి వారిని ఏ విధంగానైతే ఊరేగించాడో ఈ కడవరి కాలములో దేవుడు నిన్నును కూడా ఊరేగించునుగాక. హల్లెలూయా. భయపడకు, కలవరపడకు. దావీదు అంటాడు, ప్రభువా నేను గొర్రెల కాపరిని. ప్రభు అంటాడు, అయినా పర్వాలేదు, నేను ఇజ్రాయేలు దేశం మీద నిన్ను రాజుగా చేస్తాను. చరిత్ర మార్చేశారు, చూసాడా? చదువు లేకపోయినా, రాజవిద్య నేర్చుకోకపోయినా, జ్ఞానం లేకపోయినా, గొర్రెలు కాసే జ్ఞానం ఉంది, యుద్ధం చేయడం తెలియదు, అయినా అతని చరిత్ర మార్చి సింహాసనం మీద ఎలా కూర్చొని పెట్టాడు. నిన్ను కూడా ఆ స్థాయికి ప్రభు నిన్ను తీసుకుని వెళ్తాడు. ఈ 2022 సంవత్సరం డిసెంబర్ మాసం ఈ 15వ దినము రాత్రి, ఇంచుమించుగా మధ్యరాత్రి కావడానికి వస్తుంది. ఈ రాత్రి ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను ఊరేగిస్తాను. ఆమేన్. హల్లెలూయా. అయితే సత్యాన్ని నీ హృదయంలో స్థాపించు, ఆ సత్యాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠించు. నీ మారా అనుభవాలన్నీ మధురంగా మార్చి, నీ చీకటిని వెలుగ్గా మార్చి, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి, ఇక ముందు కాలంలో ప్రభు నిన్ను ఊరేగించునుగాక. నీకున్న బంధాలన్నీ, బంధకాలన్నీ, కట్లన్నీ, శాపపు కట్లన్నీ, అప్పుల కట్లన్నీ, దరిద్రపు కట్లన్నీ, ఇంట్లో అసమాధపు కట్లు ఏవేవైతే ఆ కట్లు నీ ఇంట్లో ఉన్నాయో ఆ కట్లన్నీ నా ప్రభు ఈ రాత్రి తెంపివేయునుగాక. ఈసారి ఒక నిజమైన క్రిస్మస్ను పండుగ చేయబోతున్నావు. అవునా? ఈసారి నువ్వు ఒక నిజమైన పండుగ చేయబోతున్నావు. కట్లు లేని పండుగ చేయబోతున్నావు. మార్గం మార్చుకున్న పండుగ చేయబోతున్నావు. ఊరేగించబడే పండుగ నువ్వు చేయబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు ఈ కడవరి కాలములో ప్రభు మిమ్మల్ని ఊరేగించునుగాక, ఊరేగించునుగాక. అల్పమైన మీ బ్రతుకులను ఘనులుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. తృణీకరించబడిన నిన్ను దేవుడు బలపరిచి, స్థిరపరిచి, హెచ్చించునుగాక. దయచేసి అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడిన మీరంతా అలానే కళ్ళు మూయండి. మీ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి. ప్రభుని అడగండి, ప్రభువా ఘనహీనమైన నా బ్రతుకును, అల్పమైన నా బ్రతుకును ఘనముగా మార్చే దేవుడు, నాకున్న ప్రతి కట్టు నుంచి, అవి శాపపు కట్ల, వ్యాధుల కట్ల, దరిద్రపు కట్ల, అప్పుల కట్ల, నిరుద్యోగపు కట్ల, ఏ కట్ల చేత నువ్వు కట్టబడి ఉన్నావో ప్రభువా ఈ రాత్రి నన్ను స్వతంత్రుడిగా మార్చు. ఇక ఏ కట్టు కూడా నా వెంట రాకూడదు, ఇంటికి నా వెంట రావద్దు. ప్రతి కట్టు ఇక్కడే కాలిపోవాలి. నన్ను స్వతంత్రుడిగా మార్చు ప్రభువా, నన్ను స్వతంత్రుడిగా మార్చు. సమస్యల ఆ బంధకాలని నన్ను కట్టేసి ఉన్నాయి కదా, నన్ను స్వతంత్రుడిగా మార్చు నా తండ్రి. ఇంతకాలం రకరకాల కట్ల చేత కట్టబడి బానిసత్వాన్ని అనుభవిస్తున్నానయ్యా నా తండ్రి. ఈ లోకములో నువ్వు శరీరధారిగా ఎందుకు జన్మించావో తేటగా మాట్లాడావు. నా కట్లను విప్పుటకే మీరు వచ్చినందుకు స్తోత్రం నా తండ్రి. ఇంతకాలం కట్లతోనే నిన్ను ఆరాధించాను, కట్లతోనే నిన్ను వెంబడించాను, కట్ల మధ్యలోనే బ్రతికాను. అయితే ఈ రాత్రి నేను విడుదల కోరుకుంటున్నాను. నాకు విడుదల కావాలి. ప్రతి కట్టు నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో, నా భర్త జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా జీవితంలో కట్టబడిన ప్రతి కట్టు యేసు నామములో కాలిపోవునుగాక.
రీషాలారాబాందాలరషి రిబా తురాలరవా రీకా తురాలరషి. హల్లెలూయా. అదేవిధంగా మార్గము తప్పి తిరుగుతున్న ఆ జ్ఞానులు తమ మార్గాన్ని మార్చుకున్నప్పుడే, తమ జ్ఞానాన్ని తమ బలాన్ని పక్కన పెట్టినప్పుడే వారికి క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఒకవేళ నీ మార్గములో నేను ప్రయాణం చేస్తున్నావేమో, నీ మార్గములో నువ్వు ప్రయాణం చేస్తే ప్రభు నీకు ప్రత్యక్షం కాడు. ఆ సత్యము నీకు దొరకదు, ఆ వెలుగు నీకు దొరకదు. ఆ సత్యము నీ దగ్గర రావాలంటే నీ మార్గాన్ని మార్చుకో. ఆ మార్గమే నజరేయుడైన యేసు. రా, ఆ మార్గంలోకి రా, నీకు సూర్యోదయం కలుగుతుంది. ఆ మార్గంలోకి వస్తే నీ చీకటి వెలుగుగా మారుతుంది, నీ గుడ్డిదనం తొలగిపోతుంది. ఎప్పుడైతే నువ్వు సరి అయిన మార్గంలోకి వస్తావో అదే నిజమైన క్రిస్మస్గా నీ జీవితంలో ఒక పండుగగా మారుతుంది. ఇంతకాలం అయ్యో నీకు తోచిన మార్గములో నీకు తోచినట్టుగా భక్తి చేశావు, నీకు తోచినట్టుగా నడిచావు, అటు వెళ్ళావు ఇటు వెళ్ళావు, అక్కడికి ఇక్కడికి తిరిగి 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 ఏవేవో మార్గంలో తిరిగి నీ జీవితం అంతా వ్యర్థం చేసుకున్నావు, సమయం అంతా వ్యర్థం చేసుకున్నావు, నీ బలాన్ని పోగొట్టుకున్నావు. అయితే ప్రభు అంటున్నాడు, నేనే మార్గాన్ని, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ రాత్రి విశ్రాంతిని వెతుకుతున్నావా? మార్గమైన యేసు యొద్దకు రా. యేసు ప్రభుని ఎప్పుడైతే నువ్వు గుర్తించి యేసయ్య మార్గంలో నువ్వు ఎప్పుడైతే నడవడం ప్రారంభిస్తావో అదే నీకు నిజమైన క్రిస్మస్ వేడుకగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓర్ప మార్గాన్ని మార్చుకోలేదు, అందుకే చరిత్రలో తన పేరు లేదు. రూతు తన మార్గాన్ని మార్చుకుంది కనుక ఘనహీనురాలుగా ఉన్న రూతు ఒక యజమానురాలుగా మారిపోయింది. నీవు ఈ రాత్రి ఒక యజమానుడిగా మారాలని ఆశపడుతున్నావా? ఒక ఘనమైన వ్యక్తిగా మారాలని ఆశపడుతున్నావా? దేవుడు అల్పమైన నీ బ్రతుకును ఊరేగించాలని ఆశపడుతున్నావా? ఎలుగెత్తి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ రాత్రి నా ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నానయ్యా, నా పద్ధతి మార్చుకుంటున్నానయ్యా, నా మాటల్ని మార్చుకుంటున్నానయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటున్నానయ్యా, నా చెడు కార్యాలను మార్చుకుంటున్నానయ్యా. మార్చడానికే ఈ లోకానికి వచ్చావు కదా, నేను మార్చుకుంటున్నాను స్వామి, నేను మార్చుకుంటున్నాను ప్రభువా, నేను మార్చుకుంటున్నాను. జ్ఞానులు మార్చుకున్నప్పుడు దర్శనం కలిగిందే, సౌలు మార్చుకున్నప్పుడు దైవ ప్రత్యక్షత కలిగిందే. నేను కూడా మార్చుకుంటున్నాను ఈ రాత్రి. ఎస్, ఎప్పుడైతే నీ మార్గాన్ని మార్చుకుంటావో, అదిగో మార్గం మార్చుకొని వచ్చిన రూతమ్మను యజమానురాలుగా మార్చాడు కదా, ఆ గాడిద అల్పమైన గాడిదను ఊరేగించాడు కదా, నిశ్చయముగా నిశ్చయముగా అందరి చేత తృణీకరించబడి ఇదిగో హేళన చేయబడుతున్న నిన్ను ప్రభు ఈ రాత్రి వాగ్దానం చేస్తున్నాడు నీతో. ఇంతకాలం జరిగిందేదో జరిగింది, ఈ రాత్రి నీతో దేవుడు నిబంధన చేస్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. అల్పమైన నీ బ్రతుకును ఘనముగా మార్చడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. తృణీకరించబడిన నీ జీవితాన్ని, త్రోసివేయబడిన నీ అనుభవాలు, అదిగో రకరకాలుగా నీ గురించి ప్రజలు మాట్లాడుకున్నా నువ్వు బాధపడకు. వారి మధ్యలోనే ఇదిగో నేను నిన్ను ఘనపరచబోతున్నాను, ఊరేగించబోతున్నాను. ప్రతి స్థలములో ప్రభు నిన్ను ఊరేగించునుగాక. అవును, ఎవరి హృదయములో సత్యం స్థాపించబడుతుందో, ఎవరి హృదయములో ప్రభు స్థాపించబడతాడో వారిని వారి ఉద్యోగములోనేమి, వ్యాపారములోనేమి, సంఘములోనేమి, సమాజములోనేమి, బంధువుల మధ్యలోనేమి, స్నేహితుల మధ్యలోనేమి, ప్రతి చోట నా దేవుడు వారిని ఊరేగించగలడు. ప్రార్థన చేసుకో. ప్రభువా, ఇంతకాలం అల్పమైన వ్యక్తిగా ఉన్న నాతో ఈ రాత్రి మాట్లాడారు. నన్ను ఊరేగించడానికే ఈ లోకానికి వచ్చారు, నా కట్లను తెంపడానికే ఈ లోకానికి మీరు వచ్చారు. నా కట్లను తెంపండి, నా మార్గాన్ని మార్చండి. ఇదిగో అల్పురాలుగా ఉన్న నన్ను ఊరేగించండి నాయన.
ఊరేగించండి ప్రభువా. నా కన్నిటిని నాట్యంగా మార్చు, నా దుఃఖాన్ని సంతోషంగా మార్చు. ఈ రాత్రి నా చీకటిని వెలుగుగా మార్చు. నీ సహాయం నేను కోరుకుంటున్నాను. నీ సహాయం నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి. ఇమ్మానుయేలు దేవుడిగా నా దగ్గరికి రండి, నాకు తోడుగా ఉండండి. నా చరిత్రను మార్చండి ప్రభువా, నా పరిస్థితి మార్చండి అయ్యా, మార్చండి ప్రభువా. నా పరిస్థితి మార్చండి, నా పరిస్థితి మార్చండి, నా పరిస్థితి మార్చండి. హల్లెలూయా తురలరబందర్షి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం అయిపోయింది. చక్కటి మాటల ద్వారా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడున్నాడు. మాట్లాడిన దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. శబ్దం గట్టిగా, గట్టిగా స్వరమెత్తి స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ఆమేన్. ఒకసారి గట్టిగా రెండు చేతులైతే హల్లెలూయా చెప్దాం. ఈ 3 దినాల సభలు మొదటి రోజు మొదలుకొని రెండవ రోజు, మూడో రోజు దేవుని వాక్యములో తన దాసులను దేవుడు నిలబెట్టి అద్భుతంగా దేవుడు మాట్లాడున్నాడు. మీరేం గమనించారు కానీ నేను గమనించాను. మొదటి రోజు ఈ పైన ఒక మంచి మాట రాయబడింది, మీరు నా చేతిలో. జబ్రాజ్ పాస్టర్ గారిని దేవుడు నిలబెట్టి ఇదే మాట మీద దేవుడు మాట్లాడున్నారు. ఎంతమంది గ్రహించారు? చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. రెండో రోజు ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడు, ఆయన మార్గమై ఉన్న దేవుడు. చప్పట్లు కొట్టండి. ఆయన సత్యముగా దిగి వచ్చిన దేవుడు. ఈరోజు తన సేవకుని దేవుడు నిలబెట్టి నేనే, చెప్పండి, నేనే మార్గం, నేనే సత్యం. చప్పట్లు కొట్టండి. అదే అండి, దేవుడు మాట్లాడితే ఆ రీతిగా ఉంటుంది. స్తోత్రం. కనుక ఆ సత్యాన్ని, ఆ మార్గాన్ని పొందలేని వారికి దేవుడు నిశ్చయంగా ఆ మార్గంలోనికి నా దేవుడు నడిపించునుగాక. సభలను మహిమకరంగా జరిగించిన దేవుడికి రెండు చేతులు ఆకాశం వైపెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చెప్దాం, చెప్దాం గట్టిగా, స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఎల్బీ నగర్ పరిచర్యను దేవుడు మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించేలా ఉన్న స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. 3 దినాలు తన దాసులను బలపరిచిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు వాక్యమును విత్తిన తన సేవకుని దేవుడు ఇంకా బలపరచును గాక. మంచి ఆరోగ్యాన్ని దయచేసి పలు ప్రాంతాల్లో ఘనముగా బలముగా దేవుడు వాడుకోలాగా స్తోత్రం చెల్లిద్దాం. ఈ సభల కొరకు పరిచర్య చేసిన సంఘ పెద్దలు, యవన బిడ్డలు, తల్లులేమి, అన్ని బ్రాంచ్ సంఘస్థులు వారు సహకరించిన యవన బిడ్డలు, వారందరిని బట్టి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మన మినిస్ట్రీకి సొంత సౌండ్ సిస్టమ్, లైటింగ్ దేవుడు ఇచ్చున్నాడు. ప్రైజ్ గాడ్. ఆపరేట్ చేసే దేవుని బిడ్డలను, యవన బిడ్డల్ని దేవుడు ఇచ్చున్నాడు. వాద్యాలు వాయించిన వారిని ఇచ్చాడు. అందును బట్టి దేవుడికి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఈ 3 దినాలు సంఘం చక్కటి ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చాపిన హస్తములను నా దేవుడు దీవించును గాక. వారి కుటుంబాలని నా దేవుడు ఆస్వాదించును గాక. స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన, ఆ తదుపరి దైవజనులు ఆశీర్వాదం వేస్తారు. చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రాబర్ట్ అయ్య గారు 2 మాటలు చెప్తారు. దయచేసి కళ్ళు మూసుకోండి, తలలుంచండి. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. మంచి దేవుడు, చాలిన దేవుడు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడు, నీకు స్తోత్రాలు. ఎల్బీ నగర్ ప్రాంతాన్ని మీరు ప్రేమించి, సంఘమును మీరు ప్రేమించి,
దైవ సేవకులను మీరు ప్రేమించి, మినిస్ట్రీని ప్రేమించి అద్భుతంగా 3 దినాలు సభలను మీరు జరిగించినందుకై స్తోత్రము తండ్రి. 13, 14, 15 తేదీల్లో నీ హస్తాన్ని బలముగా మీరు చాపారు ప్రభువా. మొదటి రోజు మీ సేవకులను మీరు నిలబెట్టి, మీరు నా చేతుల్లో ఉన్నారన్న ఆ వాగ్దాన పూర్వకమైన మాటను మాతో మీరు మాట్లాడినందుకై స్తోత్రం. రెండవ దినాన ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడు, ఆయనే మార్గమని మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రం. మూడవ దినమున ప్రభువా ఎంతో మంది భక్తులను మీరు నిలబెట్టి, మేము మార్గము తప్పిపోతున్న వారిగా ఉండక మార్గమనే సత్యములో జీవములో నడిచేవారిగా ఉండాలని మరొకసారి మాకు గుర్తు చేసినందుకై స్తోత్రము తండ్రి. ఆ రీతిగా మేము నడుచుదుముగాక. మరి ప్రాముఖ్యంగా మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. అద్భుతమైన వాతావరణాన్ని మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రం. నీవు మా మధ్యలో ఉన్నవని మరొకసారి రుజువు చేసినందుకై నీకు స్తోత్రం. కృప చూపించి మీరు కార్యాలు చేయండి. ఈ చివరి రోజు నీ దాసులను మీరు నిలబెట్టి అద్భుతమైన మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకే నీకు స్తోత్రం. ఎంత సమయమైనప్పటికీ కాలనీ వారేంటి, చుట్టుపక్కల ఉన్న వారేంటి, ప్రతి ఒక్కరు ప్రభుని మాటలు వింటూ మాకు సహకరించినందుకే నీకు మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన రక్షణ కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. కృప చూపించి మీరు సహాయం చేయండి. వేదికను అలంకరించిన దైవజనులు వారి సేవలను పరిచయలు పెట్టి నీకు స్తోత్రం. చలి అని లక్ష్య పెట్టగా నీ వాక్యము మీద లక్ష్య పెట్టిన నీ బిడ్డలను బట్టి నీకు స్తోత్రం ప్రభు. నీ వాక్కును వినడానికి వచ్చున్నారు. పేరు పేరున వారి కుటుంబాలు దీవించమని అడుగుతున్నారు. కృప చూపించి మీరు సహాయం చేయండి. అన్నిటికంటే పైగా త్వరగా మీరు రానే ఉన్నారు. నీ రాజ్యానికి సంఘముగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సన్నిధి లోకములో ఉన్న పరిశుద్ధులకు, ఈ సభలకు కూడి వచ్చిన దైవ జనాంగానికి, నూతన ఆత్మలకు, ఇదిగో ఈ సభలను ఏర్పాటు చేసిన దైవజనునికి, కుటుంబానికి, సంఘబిడలకు, ఈ సభల్లో పాల్గొన్న దైవజనులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఆయన కృపలో భద్రపరిచి నడిపించును గాక. ఆమేన్. స్వరమెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూర్చోండి ఒక్క నిమిషం. ఒకసారి 2 చేతులు తీసే గట్టిగా హల్లెలూయా. చాలా సంతోషం. చక్కటి మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరుచున్నాడు. చివరి మాటలు ఓట్ ఆఫ్ థ్యాంక్స్, కృతజ్ఞత మాటలు దైవజనులు రాబర్టయ్య గారు చెప్పిన తర్వాత జయరాజయ్య గారు దైవజనులు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు కనుక దైవజనులు చేతుల మీద మీరు అందరూ ప్రార్థన చేయించుకోండి. ఈ సమయం రాబర్టయ్య గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ 3 దినాలు దేవుడు మహిమకరంగా జరిగించాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పాలంటే ఇప్పుడు అరగంట పైన సాక్ష్యం ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కనుక ఈ సభలు పెట్టాలని గత 3 నెలల నుంచి ముందుగానే మేము ప్రార్థన చేస్తూ వచ్చాము. అనుకున్నట్లుగానే దేవుడు అనుకూలపరిచాడు. పోలీస్ పర్మిషన్ ఇచ్చాడు. సంఘస్థులమని మేము ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. సంఘం చాలా సహకరించింది. అందును బట్టి దేవునికి స్తోత్రం. మరి ప్రాముఖ్యంగా ఈ 12వ తారీఖు ఇక్కడ స్టేజ్ పనులు ప్రారంభించబడ్డాయి. భయంకరమైన వర్షం పడుతూనే ఉంది. 12వ తారీఖు సాయంత్రం ఆల్మోస్ట్ స్టేజ్ అంతా అయిపోయిన తర్వాత 6 గంటల నుంచి భయంకరమైన విపరీతమైన వర్షం పడుతూ ఉంది. ఇదే
ఈ యొక్క స్టేజ్ మీద నేను చుట్టూ ఒక 1 అవర్ తిరుగుతూ ఆ వర్షంలోనే నేను తడుస్తూ, ప్రభువా ఏ విధం చేతనైనా నీ సభలు జరగాలి, వర్షాన్ని నువ్వు ఆపగలిగిన దేవుడు నాయనా అని ఇలాగ ఒక 1 అవర్ తిరుగుతూ ఏడుస్తూ స్తోత్రాలు చెప్పడం జరిగింది. వర్షం ఆగిపోయింది, దేవునికి స్తోత్రం. పనులన్నీ జరిగిన తర్వాత 13వ తారీఖు సాయంత్రం 4 గంటలకల్లా పిల్లలు ఎంతో కష్టపడి లైటింగు, సౌండ్ సిస్టము, శామ్యుయల్ గ్రూపు పిల్లలందరూ ఎంతో రాత్రనక పగలనక కష్టపడి ఇంకా ఒక 10 నిమిషాల్లో లైట్లు ఆన్ చేస్తామనగా భయంకరమైన వర్షం పడిపోయింది. ఈ మ్యాట్లు ఇవన్నీ మొత్తం తడిసిపోయాయి. ఇక సభ జరగదు, కష్టం కదా అని నాతో కూడా చాలామంది చెప్పారు. నేను ఒకటే అన్నాను, ప్రభు ప్రతి సంవత్సరం జరిగిస్తూ ఉన్నాడు, ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేస్తున్నాం, ఈ సభలు జరగాలి ప్రభు అని నేను ప్రార్థన చేశాం. మా ఆత్మీయ నాయకులు జబరాజయ్య గారికి తెలియపరిచినప్పుడు, కలవరపడొద్దు, భయపడొద్దు, ఖచ్చితంగా దేవుడు మహిమకరంగా ఈ సభలను జరిగిస్తాడు, హల్లెలూయా. అలా జాయయ్య గారు, జబరాజయ్య గారు, జాషువయ్య గారు నన్ను ఎంతో బలపరిచి ఇలా ఈ 3 దినాలు జరగడానికి దేవుడు కృప చూపాడు. నేను జయరాజయ్య గారికి కూడా ఫోన్ చేసి, అయ్యా పరిస్థితి ఇలా ఉందన్నప్పుడు భయపడొద్దు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నాన్న అని చెప్పాడు. కృపా మినిస్ట్రీ మాథ్యూ సాయి గారు కూడా అది నిన్నేమి చేయదు, జయము నీకే అని చెప్పాడు, హల్లెలూయా. అన్నట్లుగానే మొత్తం తడిచిపోయింది, వేదన అయిపోయింది. ఏంటి ప్రభువా, అందరూ దైవజనులు ప్రార్థన చేశారు, సంఘం ప్రత్యేకంగా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, నా ప్రయత్నం విఫలమైపోయిందా, మా ప్రయాస వ్యర్థమైపోయిందా అని చెప్పి నేను మరలా డ్రెస్ వేసుకొని ఇక్కడికి వచ్చాను. మొత్తం ముద్ద తడిసిపోయినాయి, ఇవన్నీ తడిసిపోయాయి. చూస్తున్న ప్రజలందరూ ఎటుల్లట్టు వెళ్ళిపోయారు. ఏమీ లేదు, ఈ మైదానం అంతా చీకటిగా మారిపోయింది. నా కన్నీళ్ళు లాగట్లేదు. సిస్టర్ గారు కూడా, సతీమణి మోనికా పాస్టర్ గారు కూడా ఎంతగానో ఆమె భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తుంది చూసి నేను ధైర్యం తెచ్చుకొని, ఏం కాదులే దేవుడు కార్యం చేస్తాడని మేము అలాగూ ప్రార్థన చేశాము. దేవుని మహాకృప 6:40 నిమిషాలకు వర్షం పూర్తిగా ఆగిపోయింది, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఇంచుమించు 450-500 మంది ప్రజలు మొదటి రోజు రావడానికి దేవుడు కృప చూపాడు, హల్లెలూయా. అప్పుడు మాకు ధైర్యం కలిగింది, ప్రార్థన చేశాము. 2వ రోజు మధ్యాహ్నం 3 గంటలకల్లా భయంకరమైన ఎండొచ్చేసి మొత్తం ఆరిపోయాయండి, హల్లెలూయా. దైవజనుల్ని మాథ్యూస్ పాస్టర్ గారిని దేవుడు వాడుకున్న నిన్న అద్భుతంగా జరిగించాడు. ఈ ముగింపు సభ జయరాజయ్య గారు వచ్చి ఎంత ఆశీర్వాదకరంగా జరిపించాడు. ఇదంతటికి కారణం దేవుని ప్రణాళిక, హల్లెలూయా. చిన్న సంఘం అయినప్పటికీ కూడా ఎందుకు నేను ఇంత మహాసభలు పెట్టాలని ప్రయత్నం చేసేవాడినంటే, ఈ ఎల్బీ నగర్ ప్రాంతం పట్టబడాలి, రక్షణ లేని వారికి రక్షణ కలగాలి, నశించిపోయే ఆత్మలను దేవుని రాజ్యానికి సిద్ధపరచాలని అదే దర్శనం, అదే వాంఛ, అదే తపనతో ఇక్కడ ఈ ప్రాంతంలో నేను పరిచర్య చేస్తున్నాను. ఇంకా మిమ్మల్ని విసిగించడం నాకు అంత మంచిగా అనిపించలేదు. మా కొరకు, మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. హోసన్నా పెంతెకోస్తల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఇక్కడ మన్సూరాబాద్, ఈ ముందు మెయిన్ రోడ్లోనే మన్సూరాబాదు మసీద్ ఆపోజిట్లోనే మన మందిరం ఉంది. ఎక్కడికి ఏ మందిరానికి వెళ్ళని వారైతేనే మాత్రమే మమ్మల్ని సంప్రదించండి. అదిగో అక్కడ ఆరాధన సమయాలు రాసి పెట్టాము. హోసన్నా పెంతెకోస్త్ ఫెయిత్ మినిస్ట్రీ, ఎల్బీ నగర్ వివరాలు. ఏ మందిరానికి వెళ్ళని వారైతే తప్పనిసరిగా మా మందిరానికి రావాలని మీకు ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. గమనించండి, వచ్చిన మీ అందరికీ సంఘస్థులు ఎంతో ప్రేమించి ప్రేమ విందుని ఏర్పాటు చేశారు. చక్కగా తిని మా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం, హల్లెలూయా. రాబర్ట్ పాస్టర్ గారు సేవ కొరకు, వారి ఫ్యామిలీ కొరకు మనం ఎంతమంది ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు? చేతులెత్తండి. రైట్, వారి ఫ్యామిలీ పాస్టర్ గారు పైకి వస్తారు, జయరాజన్న గారు వాళ్ళ ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తారు, వారు మోకరిస్తారు. దయచేసి లేచి నిలబడండి. ఇక అయిపోయింది చివరి ప్రార్థన. దైవ సేవకులు మోకరిస్తారు, సేవకులు కూడా ముందుకు రండి. పాస్టర్ గారు అలాగనే 2 పిల్లలు జయరాజన్న గారు వారి కొరకు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని అందరూ కుడి హస్తం ముందు అందరికీ రైట్ హ్యాండ్ ఎత్తండి సేవకుల వైపు.
హల్లెలూయా. అందరూ కుడి చేయి ఎత్తి ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి నాయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ఎల్బీ నగర్ ప్రాంతాన్ని మీరు ప్రేమించి సభలు మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రం. ఈ ప్రాంతంలో పరిచర్య చేయడానికి జగతుత్పత్తి చేయబడక మునిపే అనాది సంకల్పములో ఇదిగో తండ్రి దైవ సేవకులు నాయన రాబర్ట్ పాస్టర్ గారిని, ఈ కుటుంబాన్ని మీరు ఏర్పరచుకున్నందుకు స్తోత్రం. యేసు నామమున ఇదిగో నీ దాసురాలు దీవించబడునుగాక. రిబా తిరాల శిఖాందుల రిఖ తిరల వందుర వరి వరి కలరవ అభిషేకం వీరిని కమ్ముకొనుగాక. ప్రభువా, ఒక నిప్పు కణముగా అగ్ని జ్వాలగా వీరిని మీరు వాడుకోబోతున్నందుకు స్తోత్రం. రాబోయే దినములు అద్భుతమైన పరిచర్య వారి చేతులకు ఇవ్వడం మేము గమనిస్తున్నాం. కృప విస్తరించునుగాక, కార్యాలు జరుగునుగాక. ఓ అబ్రహాము కుటుంబం మీద ఉన్న దీవెన, ఇస్సాకు కుటుంబం మీద ఉన్న దీవెన, యాకోబు కుటుంబం మీద ఉన్న దీవెన నీ దాసుని కుటుంబం మీదకి వచ్చునుగాక. అతని నోట ప్రవచనం, వస్త్రములో స్వస్థత, చేతిలో దీవెన, అడుగులో దీవెన మీరు ఇచ్చినందుకు స్తోత్రం. భూమి ఆకాశాలు తలక్రిందులు చేయవారు వీరే అన్నట్టుగా ఒక గొప్ప పనిని నీ దాసుని ద్వారా, దాసురాల ద్వారా జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. దీవించు నాయన. ఏలియా దుప్పటి ఎలీషా మీదకి వచ్చినట్టుగా ఎలీషా దుప్పటి వీరి మీదకి వచ్చునుగాక. వాడుకో నాయన, వాడుకో. నశించిపోతున్న ఆత్మల్ని వారి చేతులకి ధారాళముగా అప్పగించు. ప్రవాహం వలె ఆత్మలు పరిచర్యలోకి వచ్చుదురుగాక. అద్భుతాలు జరుగునుగాక. మందిరం ఒక బెతెస్దా కోనేరుగా మారునుగాక. వారిని ప్రేమించి ఇచ్చిన పిల్లలిద్దరిని బట్టి వందనాలు. ఒలివ మొక్కల వలె వారు వర్ధిల్లుతుండగా సహాయం చేయండి. వారి చుట్టూ ఒక ప్రాకారము కట్టండి నాయన. యోసేపు వలె ఫలించుటకు, దావీదు వలె వర్ధిల్లుటకు వారి కృప కలుగునుగాక. వారి చదువుల్లో తోడై ఉండండి నాయన. వీరికి సేవలో సహకరిస్తున్న సంఘ బిడ్డలందరినీ దీవించండి. ఇదిగో నాయన, ఓసన్న పెంటికోస్ట్ ఫెయిత్ మినిస్ట్రీ నాయకులు జబరాజ్ గారిని, జాయ్ పాస్టర్ గారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. రెట్టింపు అభిషేకంతో వారిని మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రం. ఇంకా కృప విస్తరించునుగాక. హోసన్న పెంటికోస్ట్ ఫెయిత్ మినిస్ట్రీ భూదిగంతాల వరకు వ్యాపించునుగాక. కార్యాలు జరిగించి నీ రాకడకు సిద్ధపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి యేసయ్య గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఇక ఆలస్యం చేయకుండా ప్రార్థన చేయించుకునే వాళ్ళు దైవజనులతో ప్రార్థన చేయించుకోండి. మీకు అందరికీ ప్రేమ విందుంది. ఏం టెన్షన్ పడద్దు. ఇప్పుడు 12 గంటలు మాత్రమే అవుతుంది కనుక తొందరపడకండి. దయచేసి ఆహారంకి వెళ్ళేవారు భోజనానికి వెళ్ళిపోండి. ప్రార్థన చేయించుకునేవారు దయచేసి ముందు ఎవ్వరు కూడా పడకూడదు. లైన్లో అలాగే నిలబడండి. బ్రదర్స్ ఇలా, సిస్టర్స్ ఇటువైపు, బ్రదర్స్ ఇటు, సిస్టర్స్ అటువైపు. దయచేసి పరిచారకులు కానీ లేదా ఎవరైనా బ్రాంచ్లు ఉన్నవారు ఆ ముందున్న సోఫాలు కొద్దిగా తీసేయండి అన్న. ఆ ముందున్న సోఫాలు కొద్దిగా వెనకాలకేయండి, సహకరించండి. అలాగనే సిస్టర్ సైడ్ ఉన్న సోఫాలు కూడా జరపండి దయచేసి. ఎవరైనా నాన్న రాజు కొద్దిగా చీరలు వెనకాల